మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధాన మార్కెట్ యార్డు మద్దూరుపాడు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పాలకవర్గ సభ్యుల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే చేతుల మీద ఆవిష్కరించారు. అనంతరం కమిటీ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యంగా రైతు బజార్ అభివృద్ధికి 55 లక్షల ప్రతిపాదన, రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు అందించేందుకు రైతు బజార్ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్యాలయం మరియు గోదాముల నిర్వహణకు 96 లక్షలు, వ్యవసాయ పంట నిల్వ నిర్వహణ కార్యకలాపాల బలోపేతం కోసం నూతన గోదాములు, అభివృద్ధి, మరమ్మతులు, మార్కెట్ కార్యాలయం సౌకర్యాల కోసం నిధుల ప్రతిపాదనలు గుంటూరు మార్కెటింగ్ సంచాలకులకు పంపేందుకు ఆమోదం తెలిపారు. కావలి నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల కోసం 1135 లక్షల పంటలు ఉత్పత్తుల రవాణాకు సౌకర్యంగా ఉండే విధంగా గ్రామాల్లో పగడ్బందీ రోడ్లు వేసేందుకు భారీ మొత్తంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో మద్దూరుపాడు ప్రధాన యార్డులో క్రింది సదుపాయాల ఏర్పాటుపై చర్చ జరిగింది. వ్యవసాయ పంటల పరిశీలన, ఫుడ్ గ్రేడ్ ల్యాబ్, నీటి నాణ్యతా పరీక్ష కేంద్రం, గ్రామాల్లో పశువుల బోనుల నిర్మాణం, ఈ ప్రతిపాదనలు సంబంధిత అధికారులకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ కమిటీ పరిధిలో సాగుతున్న పనులు, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, రాబోయే కొనుగోలు సీజన్లో తీసుకోవాల్సిన ఏర్పాట్ల వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రైతులకు వేగవంతమైన సేవలు అందించడం, మార్కెట్ అభివృద్ధికి కావాల్సిన బడ్జెట్, మౌలిక వసతుల పురోగతి వంటి విషయాలను సవివరంగా సమీక్షించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.